హలో ఆల్, వెల్కమ్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం వ్యాట్ అండ్ జిఎస్టీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో వ్యాట్ అంటే ఎప్పుడు వచ్చింది, డిఫరెన్సెస్ ఏంటి, వ్యాట్కి జిఎస్టీకి డిఫరెన్సెస్ ఏంటి. వ్యాట్ అంటే ఎప్పుడు వచ్చింది? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ వ్యాట్ ఆన్ 1st April 2005. April 1st 2005న వ్యాట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ 1st July 2017. సో జిఎస్టీని 1st July 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. సో వ్యాట్ వచ్చేసి 1st April 2005, జిఎస్టీ వచ్చేసి 1st July 2017 ఇంట్రడ్యూస్ చేశారు. ది వ్యాట్ రేట్ అండ్ ద ట్యాక్సేషన్ లాస్ అండర్ ఇట్ ఆర్ డిఫికల్ట్ ఫర్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా. వ్యాట్ రేటు, ట్యాక్సేషన్ లాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయి. జిఎస్టీకి వచ్చేసరికి ద జిఎస్టీ రేట్ ఈజ్ యూనిఫామ్ ఫర్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా. వెన్ ఇట్ కమ్స్ టు ట్యాక్సేషన్ లాస్ దెర్ ఆర్ 4 డిఫరెంట్ యాక్ట్స్. జిఎస్టీ రేట్ అనేది ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్కి ఈక్వల్. ఒక ప్రోడక్ట్కి అనే జిఎస్టీ రేటు ప్రతి స్టేట్లో, ఏ స్టేట్లో అయినా కూడా ఒకేలాగా ఉంటుంది. 4 డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయన్నమాట ఈ జిఎస్టీకి. సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అండ్ యూనియన్ టెరిటరీ జిఎస్టీ యాక్ట్. సో ఇవి ఈ సెంట్రల్ జిఎస్టీ ఏంటి, స్టేట్ జిఎస్టీ ఏంటి, మనం జిఎస్టీలో క్లియర్గా చెప్పుకున్నాం. సెంట్రల్కి వెళ్ళేది సెంట్రల్ జిఎస్టీ, స్టేట్కి వెళ్ళేది స్టేట్ జిఎస్టీ. ఒకేసారి కలెక్షన్ చేస్తారు కానీ దాన్నే సమానంగా పంచుకుంటారని. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే స్టేట్స్కి మధ్య జరిగే గుడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ట్యాక్స్. అండ్ యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఎక్కడైతే మనకి సప్లై మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుందో వాళ్ళకి వెళ్తుందన్నమాట, ఆ స్టేట్కి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది. యూనియన్ టెరిటరీ జిఎస్టీ యాక్ట్. సో ఇలా 4 జిఎస్టీ యాక్ట్స్ ఉన్నాయి. సిన్స్ ద స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్స్ ద వ్యాట్ ఇట్ హ్యాస్ టోటల్ అథారిటీ. సో వ్యాట్ అనేది ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి వ్యాట్ మీద టోటల్ అథారిటీ అనేది ఉంటుంది. CGST and SGST gets collected for every sale and gets bifurcated between them. సో CGST, SGST అనేది ప్రతి ఒక్క సేల్కి కలెక్ట్ అవుతుంది, మనం పే చేయాల్సి వస్తుంది కన్స్యూమర్. దాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటారనమాట. ఇద్దరి మధ్యన 50-50గా తీసుకుంటారు, స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ. వ్యాట్ యొక్క పేమెంట్ మెథడ్ ఆఫ్లైన్లో ఉంటుంది. జిఎస్టీ యొక్క పేమెంట్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. The compliance system for the movement of goods and services between the states is different from one state to another. So compliance system, rules and regulations అనేవి movement of goods and goodsకి బిట్వీన్ ద స్టేట్స్ అన్ని స్టేట్స్కి ఒకలాగా ఉండదన్నమాట, వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ కంప్లైంట్ సిస్టమ్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ద స్టేట్స్ ఈస్ సిమిలర్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ ఈజ్ ఇన్ ద సెల్లర్ స్టేట్. ట్యాక్స్ కలెక్షన్ అనేది అమ్మే దగ్గరే ఉంటుందన్నమాట. ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరే ట్యాక్స్ కలెక్షన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గరే ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది. సో జిఎస్టీ వచ్చేసి కన్స్యూమర్ స్టేట్. కన్స్యూమర్ ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో అక్కడ ఆ స్టేట్లో పేమెంట్ అనేది జరుగుతుంది. కన్స్యూమర్ కడతాడనమాట జిఎస్టీ. దాన్ని స్టేటు, సెంటర్ ఇద్దరు పంచుకుంటారు. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అని ఒకేసారి కట్టించుకొని దాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటారనమాట. Taxpayer can claim the benefit of input tax credit on supplies received by them. సో ట్యాక్స్ పేయర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పొందొచ్చు. జిఎస్టీలో వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది లేదు. సో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో కూడా తెలియాలి కదా. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్: ఇఫ్ యు ఆర్ ఏ మ్యానుఫ్యాక్చరర్ అండ్ యూ బై రా మెటీరియల్స్ విత్ వర్త్ 10,000 rupees అండ్ పే 18% జిఎస్టీ. సపోజ్ చూడండి, 10,000 పెట్టి మ్యానుఫ్యాక్చరర్ రా మెటీరియల్స్ కొన్నాడు. జిఎస్టీ ఎంత పే చేశాడు? 18% పే చేశాడు. అంటే ఎంత జిఎస్టీ పే చేస్తున్నాడు? 1800 జిఎస్టీ పే చేస్తున్నారు. యూ కెన్ క్లైమ్ అన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ 1800 rupees. సో 1800 rupees ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఉంటుందన్నమాట. ఇఫ్ ద ఫినిష్డ్ గూడ్స్ వర్త్ 15,000, ఫినిష్డ్ గూడ్స్ వచ్చేసి 15,000 ఉందనుకోండి, అండ్ కలెక్ట్స్ జిఎస్టీ ఆఫ్ 18%. సో ఈ 15,000కి 18% జిఎస్టీ కలెక్షన్ చేస్తే ఎంత? 15,000 into 18/18.
హండ్రెడ్ అంటే ఎంత 2700 ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరర్ 10,000కి 18% జిఎస్టీ 1800 పే చేస్తే 1800 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 15,000 ఉంది కదా, ఫినిష్డ్ గూడ్స్ 15,000 18% జిఎస్టీ పే చేస్తే 2,700 పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 2,700 పే చేయాలి కదా, ఇక్కడ మనకి 1800 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ 2,700లో నుంచి 1,800 మైనస్ చేసి 900 పే చేయొచ్చు అనమాట. జిఎస్టీ 900 అనేది పే చేయొచ్చు. ఈ 1,800 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఇక్కడ యూస్ చేసుకుంటారనమాట. ఈ 2,700లో తీసేసి 900ని మాత్రమే పే చేస్తారనమాట. దట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. క్లారిటీ ఉంది కదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో. ఇప్పుడు సపోజ్ రా మెటీరియల్ కొనుక్కున్నప్పుడు 10,000కి 18% జిఎస్టీ పే చేస్తే అప్పుడు 1,800 పే చేయాల్సి వస్తుంది. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా పెడతారు. తర్వాత ఫినిష్డ్ గుడ్స్ అయినప్పుడు 15,000 పే చేయాలి కదా. 15,000కి అప్పుడు కూడా 18% ఆ ప్రోడక్ట్కి జిఎస్టీ పే చేస్తాం కాబట్టి దాంట్లో 2,700 పే చేయాల్సి వస్తుంది వాళ్ళు. అప్పుడు ఈ ముందుగా పే చేసిన ఈ 1,800ని యూజ్ చేసుకొని మైనస్ చేసుకుంటారు. మైనస్ చేసుకొని 900 మాత్రమే పే చేస్తారు. దట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. థ్యాంక్ యూ.